షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క గురి ఏమిటో, తన పరుగు ఏమిటో, తన యొక్క గమ్యం ఏమిటో ప్రతి ఒక్కటి కూడా తెలియచేస్తూ ఉన్నాడు. మనిషి అన్నాక కాసింత కళాపోషణ అని అంటారు, కానీ లక్ష్యాలు కొన్ని ఉండాలండి. లక్ష్యముల కొరకు దేవునికి ధన్యవాదాలు చెప్పడం కాకుండా థ్యాంక్స్ చెప్తూనే మన ప్రయత్నాన్ని మానకుండా ముందుకు తీసుకువెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫిజికల్గా ఆలోచన చేస్తే మనకి లక్ష్యాలు లేవు, ప్రయత్నాలు లేవు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? స్తబ్దత, ఊబకాయం వచ్చేస్తుంది, సోమరితనం వచ్చేస్తుంది, మెంటల్లీ డల్ అయిపోతాం. ఇదే జరిగేది. అలాగే మనం ఆత్మీయంగా గొప్ప స్థానానికి రావాలి. ఒకవేళ వచ్చున్నామనుకో, నేను ఆల్రెడీ గొప్ప స్థానానికి వచ్చేసానని భావించి తృప్తి చెందకూడదు. ఒకవేళ అలాగే తృప్తి చెందితే చాలు అనుకుంటే, శరీరాలకు మనసులకు ఏం జరుగుతుందని మనం అనుకున్నామో అదే మన ఆత్మలకు కూడా జరుగుతుందని తెలుసుకోవాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గురి పట్ల చాలా స్పృహతో ఉండేవాడండి. అతని ఆత్మీయ స్థితిని బట్టి ఎప్పుడు కూడా తృప్తి చెందలేదు. సంతృప్తి పడకుండా మరణించే వరకు ఆధ్యాత్మిక పరిణతి కొరకు పాటుపడుతూనే ఉన్నాడు. ఎస్, అతనిలాగా మనం కూడా ఎల్లప్పుడూ సువార్త కొరకు ప్రయాసపడుతూ ఉండాలి. ఆయన జైల్లో ఉన్నప్పుడే తన అత్యంత విజయవంతమైనటువంటి మరపురానటువంటి విషయాలు పత్రికల్లో కొన్నింటిని వ్రాసాడని మనకు తెలుసు. అంటే కటకటాల వెనక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతని పత్రికలలో స్థిరంగా ఉన్న అంశం ఏమిటో తెలుసా అండి? విజయం, స్వాతంత్ర్యం. ఎస్, విక్టరీ, ఫ్రీడమ్, ఆ లిబర్టీ. సో పౌలు ఏనాడు కూడా విశ్రాంతిని కోరుకోలేదు. సేద తీరుతాను, కొంచెం రెస్ట్ తీసుకుంటాను అనుకోలేదు. అతడు విజయవంతునిగా ఉన్న జట్టి నుండి సంకేతాలు తీసుకుని నిరంతర వ్యాయామంలో నమ్మకంగా ఉన్నాడండి. ఎందుకో తెలుసా అండి? బహుమతిని పొందాలి. ఆ బహుమతిని పొందకోరి దృఢంగా ముందుకు సాగాడు. దట్ మీన్స్ నేను ఫస్ట్ ప్లేస్లో ఉండాలి, నేను మొదటి స్థానంలో ఉండాలనే తన ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా సడలించలేదు. చూద్దాంలే, ఈ ట్రిప్కి వదిలేసాయి, నెక్స్ట్ ట్రిప్ ఉందాం అని పక్కకి తప్పుకోలేదు. ఉత్తమమైన మాదిరిగా ఉన్నాడండి. పౌలు తన వ్యక్తిగత జీవితంలో ఏమి పాటించాడో తూచే తప్పకుండా దానిని ఫిలిప్పీ సంఘ క్రైస్తవులను కూడా పాటించమని ప్రోత్సహించాడు. సువార్త నిమిత్తం ఐక్యత కలిగి విశ్వాసంతో ప్రయాసపడండి అని తన ఆధ్యాత్మిక పిల్లలకు, నేటి క్రైస్తవులకు కూడా విలువైనటువంటి టార్గెట్లు ఇచ్చాడండి, లక్ష్యాలు ఇచ్చాడు ఆయన. మీరు గతంలో ఏర్పరచుకున్న ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని చేరుకున్నాం అనుకుందాం. ఒక టార్గెట్ పెట్టుకున్నారు, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, చేరుకున్నారు, ఇక చాలు అని మీ ప్రయాసం తేలిగ్గా తీసుకోవద్దు. న్యూ టార్గెట్స్ ఉండాలి, కొత్త గోల్స్ రావాలి, మీకు కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. మీ లక్ష్యాలు చాలా తేలిగ్గా ఉన్నాయి అనుకోండి, అంటే సింపుల్ గోల్స్ ఉంటాయి, సింపుల్ టార్గెట్స్. ఆ సింపుల్ పెట్టుకున్నాం అనుకోండి, నడక మందకించిపోద్ది. తెలిసిందేగా, అదేగా, ఎంతసేపట్లే చేసేద్దాం, అదెంత పని. నడక మందగించిపోతుంది. నీడ ఎక్కడుందా, నీడ కోరుకుని నీడలో కూర్చుంటానికి ప్రయాసపడిపోతుంటారు. ఇక అప్పుడేమవుతుంది? మీ తోటి వారు, ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ అనుకోండి, సంఘంలో మిగిలిన వారు మిమ్మల్ని దాటి వెళ్ళిపోతారు. జరిగేది అదే. ప్రయాసతో కూడినటువంటి లక్ష్యం కొరకు దేవుని అడగాలి. అంతేగా దాన్ని చేరుకోవడానికి కావలసిన శక్తి కొరకు దానికి కూడా దేవునిపైన ఆధారపడాలి. ఆయన శక్తినిస్తాడు. నీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. నీ గురి ఎంత ఏంటి? గమ్యం చేరుకోవాలని.
పరుగు పెట్టాలి. ఫలితం చూస్తావు నువ్వు ఖచ్చితంగా. నీవు మాదిరిగా ఉండు, అనేకులకు మాదిరిగా ఉండాలి. అదే ఇక్కడ పౌలు హితబోధ చేస్తున్నాడు. నీ ప్రయాసకు తగిన ప్రయోజనంతో ఫలితమును సాధించుదువుగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.